నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట్లు ఎగ్ నూడిల్స్ చాలా యమ్మీగా, డెలిషియస్గా, సూపర్ సెబీ ఊపర్ స్ట్రీట్ స్టైల్ బండి పైన మనకి ఎగ్ నూడిల్స్ అయితే ఎలా చేస్తారో అదే విధంగా ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందన్నమాట. సో ఎగ్ నూడిల్స్కి అయితే కావాల్సింది నూడిల్స్ అయితే నేనైతే ఇక్కడ బాయిల్ చేసేసి చక్కగా పెట్టేసుకున్నాను జల్లట్లో. అంటే వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు అలా ఉంచేసాను. ఇంకా నూడిల్స్ ఎలా బాయిల్ చేసాలో అందరికీ తెలుసు. నేనైతే వాటర్లో కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి బాయిల్ చేసి పెట్టేశాను అనమాట. సో నూడిల్స్ అయితే రెడీగా ఉన్నాయి. మరి నూడిల్స్కి ఏమేమి వేయాలో నూడిల్స్లో ఎగ్స్ నేనైతే 4 తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక క్యాప్సికము, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక క్యారెట్ ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్లో. మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసేసుకోవచ్చు. స్లైస్ లాగా కట్ చేసుకోవచ్చు, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు, ఇలా పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 4 ఎగ్స్తో చేస్తున్నాను. ఒక్క నూడిల్ ప్యాకెట్ ఫుల్గా తీసేసుకున్నాను అనమాట. సో నూడిల్స్ రెడీగా ఉన్నాయి. కట్ చేసిన అన్ని క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టేసుకొని ఏం చక్కగా ఇంకా స్టవ్ పైన నేనైతే కడాయి పెట్టాను. మనము సామాన్యంగా మనము జంతికలు అలాంటివి చేస్తాం చూడండి, పెద్దగా ఐరన్ కడాయి అదైతే పెట్టేశాను. అందులో అయితే మంచిగా మనం స్ట్రీట్లో ఎలా చేస్తారండి, కడాయిని ఇలా కొడుతూ ట్యాప్ చేస్తూ టకా టకా కొడుతూ చేస్తూనే టేస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది కదా. సో అదే విధంగా అదే కడాయి తీసేసుకొని నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని చక్కగా కొద్దిగా క్రిస్పీగానే ఉంచేటట్టు ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోవద్దు, మన క్రంచీనెస్ తగులుతుండాలన్నమాట తింటూ ఉంటే. సో కొద్దిగా 1 మినిట్ అలా నూనెలో ఫ్రై చేశాక ఇంకా ఎగ్స్ అయితే కొట్టి పోస్తున్నాను ఇక్కడ. సో 4 తీసుకున్నాను నేను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా ఎగ్స్ తీసేసుకోవచ్చు. ఇది సరిపోతుంది 1 ప్యాకెట్కి అని చెప్పేసి. ఎగ్స్ ముక్కలు కనిపిస్తుంటేనే మనకి తినాలి ఎగ్స్ నూడిల్స్ లాగా ఫీలింగ్ వస్తుంది కదా. సో ఎగ్స్ కనిపించే విధంగా మనం కావాలంటే ఇలా చేసుకోవాలన్నమాట. సో నేనైతే కాస్త పక్కకు అనేసాను ఆనియన్స్, క్యారెట్ ముక్కలని. ఇంకా అదే ఆయిల్లో కొద్దిగా ఇలా అంటే ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా 1 మినిట్ అలా ఉంచేసామనుకోండి, మనకి ఆ ఎగ్ మంచిగా పెద్ద పెద్ద ముక్కల్లాగా వచ్చేస్తుంది కదా. మనకి బయట స్ట్రీట్లో ఏం చేస్తాడంటే గ్లాస్లో కానీ గిన్నెలో కానీ మంచిగా స్పూన్ సాయంతో తిప్పి 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 అదే కడాయిలో వేస్తాడు, అదే గ్లాస్లో వేస్తాడు. ఇంకా నాకు అది నచ్చదనమాట. ఏదో స్మెల్ కూడా వస్తుంది. అదే గ్లాస్, సేమ్ గ్లాస్ రిపీటెడ్గా యూజ్ చేస్తే స్మెల్ వస్తుంది కదా, మీరు ఎప్పుడైనా గమనించారా? సో అది అలా వస్తుంది కాబట్టి నాకు బయట తినడం నచ్చదు. సో నేను ఇలా ఇంట్లో చేస్తేనే నాకు నచ్చుతుంది కాబట్టి ఇలా ట్రై చేస్తాను నేనైతే. సో ఎగ్ అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను సోయా సాస్ వేసాను 2 స్పూన్స్, చిన్న స్పూనే. సో 2 స్పూన్స్ సోయా సాస్ వేసాక ఒక 2 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసాను. సో ఇవన్నీ కూడా మనం ఒకేసారి ఇలా బాటిల్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా చేసేసుకోవచ్చు. ఎగ్ నూడిల్స్ కానీ ఎగ్ రైస్ కానీ. సో ఇలాంటి పిల్లలు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలా ఇంట్లోనే చేసేస్తే వాళ్ళు ఇంకా బయట ఫుడ్కి వెళ్ళరు అనుకోవచ్చు. సో అలాగే మనము కాస్త ఫ్రై అయిన తర్వాత మనము నీట్గా పెట్టుకున్న నూడిల్స్, నేనైతే ఇది బాయిల్ చేసేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాను, ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసాను. అలా చేస్తే ఏంటంటే స్టిక్కీగా రావన్నమాట నూడిల్స్, మంచిగా ఇలా విడిపోతూ ఉంటాయన్నమాట. సో అలా చేస్తే మంచిగా ఇలా లూజ్గా అంటే విడివిడిగా వచ్చేస్తాయి నూడిల్స్. సో అలా అయితే చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా మంచిగా వచ్చాయి నూడిల్స్. సో ఇందులో వేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట మంట, అప్పుడే మనకి బయట స్ట్రీట్ స్టైల్ లాగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. అది కూడా ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో నేను నూడిల్స్ ఉడికేటప్పుడే 1 స్పూన్ యాడ్ చేశానని చెప్పాను కదండి. సో అప్పుడు 1 స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను సాల్ట్. సో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, అంతేగాని కొంచెం తక్కువ వేసినా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం పడితే మనం తినలేము. ఆ తర్వాత నేనైతే ఇక్కడ నూడిల్స్ మసాలా యాడ్ చేస్తున్నాను. సో ఇది మమతా నూడిల్స్ మసాలా నా పేరుతోటే ఉంది చూసారా. సో నా పేరుతోటి ఒక కంపెనీ ఉంది కదా. సో మమతా నూడిల్స్ మసాలా ప్రతి ఇంట్లో ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒక ప్యాకెట్ ఫుల్గా అయితే నేను మమతా నూడిల్స్ మసాలా వేసాను. చాలా బాగుంటుంది మమతా నూడిల్స్ మసాలా. సో మమతా గరం మసాలా కూడా వస్తుంది, అది కూడా బాగుంటుంది కర్రీస్లో వేయటానికి.
సో ఇంకా అన్నీ ఇలా కలిపేసుకోవడమే అనమాట. అంటే ఒక గరిట కానీ, ఇంకా నేనైతే ఇక్కడ అప్పడాలు వేయించే కర్ర తీసుకున్నాను, దాంతో మిక్స్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ అయిపోతుంది కదా. ఒక 2 గరిటెలు తీసుకొని ఇలా మనం కలిపితే మంచిగా కలుస్తుంది. నూడిల్స్కి అంతా కూడా మసాలాస్ వేసినవన్నీ పట్టేస్తుంది. ఇంకా సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు, కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువైతే తినలేం కాబట్టి ముందే తక్కువనే వేసుకోండి. సో నూడిల్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవడమే అనమాట. హై ఫ్లేమ్లో పెట్టాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా మనకి ఎగ్స్ కూడా ముక్కలు అక్కడక్కడ మంచిగా కనిపిస్తుంది, తింటూ ఉంటే కూడా తగులుతూ ఉంటుంది. సో మంచి ఫ్లేవర్ తోటి ఇంకా లాస్ట్కి వచ్చేసి నేనైతే కొత్తిమీర కొద్దిగా యాడ్ చేశాను. సో అయిపోయిందండి మన నూడిల్స్. ఏం చక్కగా మనం ప్లేటింగ్ చేసేసుకోవడమే అనమాట. సో నూడిల్స్ అయితే రెడీగా అయిపోయింది కాబట్టి ఇంకా మన సర్వ్ చేసుకోవడమే ఆలస్యము. ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని ఏం చక్కగా నూడిల్స్ ఆస్వాదిస్తూనే మనము అంటే ఆనియన్స్ కానీ, లెమన్స్ కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కకి అలా కూడా తినేయచ్చు. ఇంకా బయట మనకి స్ట్రీట్లో ఎలా పెట్టిస్తారో, అరేంజ్ చేసిస్తారో అలాగే మనం ఇలా అయితే మంచిగా సర్వ్ చేసేసుకొని ప్లేట్ని కూడా మంచిగా డెకరేషన్ ప్రజెంటేషన్ చేసుకొని మంచిగా తినేయచ్చు. ఇంకా బయటి స్ట్రీట్ ఫుడ్ కంటే మన ఇంట్లో చేసింది ఏం తక్కువ ఉంది చెప్పండి. ఇంకా చక్కచక్క 2 ఫోక్స్ తీసేసుకొని ఇలా తీసుకొని అలా తింటూ ఉంటే ఉంటుంది. ఆహా ఏమి రుచి అని మీరు అనక తప్పదన్నమాట. అంత బాగుంటుంది ఎగ్ నూడిల్స్. మీకు నచ్చితే కాస్త లెమన్ జ్యూస్ అలా పిండుకొని ఇలా ఫోక్తో తీసుకొని తినడమే అన్నమాట. సో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ అనే చెప్పొచ్చు. సో ఈవినింగ్ కాగానే నూడిల్స్ అనే పేరు ఎత్తకుండా ఇలా చేసి పెడితే అలా తినేస్తారు పిల్లలు పెద్దలు అందరూ. సో ఈ నూడిల్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంటనే వచ్చేస్తాయి. ఇంకా మన ఛానల్లో బోలెడని వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.